ఆయన ఓ తలపండిన నేతగా పేరు పొందారు. విద్యావంతుడుగా నీతిమంతమైన రాజకీయాలు చేస్తారనే పేరు ఉండేది. తెలంగాణకు డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే పేరు కూడా ఉంది. అంతేకాదు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. అయితే తన కూతురు కోసం ఆయన గెలిచిన పార్టీని వదిలేసి కాంగ్రెస్లో చేరారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా తలపండిన నేత? ఎందుకోసం తన పంథా మార్చుకున్నారు? జనగామ జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాలలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఒకటి. 1957లో ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గంలో ముందుగా ఘన్పూర్, ధర్మసాగర్, జఫర్గఢ్ మండలాలతో ఇది జనరల్ నియోజకవర్గం ఏర్పడింది. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1978లో ఘన్పూర్ నియోజకవర్గం రఘునాథపల్లె, స్టేషన్ ఘన్పూర్, ధర్మసాగర్, లింగాల ఘన్పూర్ మండలాలతో జనరల్ నుండి ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. అయితే ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు సిపిఐ, ఇండిపెండెన్స్ అభ్యర్థులను గెలిపించారు నియోజకవర్గ ఓటర్లు. ఇక స్టేషన్ ఘన్పూర్ నుండి ప్రస్తుతం సీనియర్ రాజకీయవేత్తగా, తలపండిన నేతగా గుర్తింపు పొందిన కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వ లెక్చరర్గా పనిచేసిన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో 1994, 1999లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ చేరిన ఆయన వరంగల్ నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2015లో ఎంపీ పదవికి రాజీనామా చేయించిన కేసీఆర్ కడియం శ్రీహరిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకొని తెలంగాణ డిప్యూటీ సీఎంగా నియమించారు. 2021లో మరోసారి శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు కడియం శ్రీహరి. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కడియం కాంగ్రెస్లో చేరారు. ఇక స్టేషన్ ఘన్పూర్ నుండి ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికతో కలిపి 2009, 2014, 2018లో మొత్తం 4 సార్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో కేసీఆర్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే పలు వివాదాల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు డాక్టర్ జి. విజయరామారావు కూడా టీడీపీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
ఇక వరంగల్ రాజకీయాల్లో తలపండిన నేతగా పేరున్న కడియం శ్రీహరి విద్యావంతుడుగా నీతివంతమైన రాజకీయాలు చేస్తారనే పేరు ఉండేది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తన కూతురు కోసం ఆయన గెలిచిన పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయనే చర్చ సాగుతోంది.